హలో అండి, అందరికీ ప్రేజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మీ అందరితో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. ఏంటంటేనండి, దేవుడు భూమి మీద అనేక జీవుల్ని, ప్రాణుల్ని, చెట్లని, వృక్షాలని అన్నిటికీ కూడా ప్రాణం ఇచ్చారు. తర్వాత మనకి దేవుడు ఆడవాళ్ళని, మగవాళ్ళని సృష్టించారు కదా. సో సృష్టి అంతటి మన గురించి మనకు తెలిసిన విషయమే కదండి. సో ఈరోజు ఈ ఆడవాళ్ళ యొక్క సృష్టిని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము, ఓకేనా. సో దేవుడు చెట్టును సృష్టించిన, లేకపోతే ఒక ఆవుని, గేదెని, మనిషిని సృష్టించినా కూడా ఏది అనవసరంగా మాత్రం సృష్టించలేదు. ఇంకా దేవుడికి నచ్చదంట, అనవసరంగా ఉంటే చెట్టును నరికేసేసి అగ్నిలో వేసేయండి అంటారంట కదండి. ఫలింపని చెట్టుని దేవుడు ఇష్టపడరు కదండి. సో అలాగనే ఒక చెట్టునే ఫలింపకుండా, దానికి అభివృద్ధి లేకుండా ఉంటే ఇష్టపడని దేవుడు, మనుషులు ఆడవాళ్ళే అయినా మగవాళ్ళే అయినా కూడా, మనుషులు దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చి వాటన్నిటి మీద అధికారాన్ని ఇచ్చిన తర్వాత కూడా మనుషులు ఉపయోగపడకుండా, ఒక మెచ్యూరిటీ లేకుండా, ఒక దేవుడి మీద భారము, ఆయన మీద ఒక ఖచ్చితమైన విశ్వాసము లేకుండా ఉంటుంటే దేవుడు కూడా ఎంతకాలం చూస్తారండి. సో చెట్టుని నరికేసేసి దాన్ని పడేసేసి తర్వాత దాని ప్లేస్లో ఇంకొక మంచి చెట్టు వస్తుంది అని అనేసేసి అన్న దేవుడు మనల్ని కూడా అలాగనే అంటే మన పరిస్థితి ఏమవుతుంది కదండి. సో కాబట్టి మన జీవితం చాలా విలువైందండి. అండ్ అలాగనే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయము ఆడవాళ్ళండి. ఆడవాళ్ళకి దేవుడు చాలా ఎక్కువ భారాన్ని ఇస్తారండి, ఓకేనా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పురిటి నొప్పులతో మనం పోల్చుకుంటే ఈ సృష్టిలో దాన్ని మించిన పెద్ద పెయిన్ అయితే ఎక్కడ ఉండదని సైంటిఫిక్గా దేవుడు కూడా మనకి చాలా చెప్పిన విషయం మనకు తెలుసు కదండి. సో అటువంటి పెద్ద శ్రమ, అంత నొప్పి ఓన్లీ గర్ల్స్కే ఎందుకు ఇవ్వాలి కదా. సో అంత పెయిన్ దేవుడు గర్ల్స్కి ఇచ్చారు అని అంటే దాన్ని భరించగలిగిన సమర్థత, సామర్థ్యము కూడా ఉంటుంది అనే కదండి. సో కాబట్టి ఎవరు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. అలాగనే వచ్చే ప్రాబ్లమ్స్ని ఒక యాంగిల్లో నుంచి మాత్రమే చూడకుండా సమస్యని సమస్యగా పరిష్కరించుకోవడం మానేసి ఇంకా ఎక్కువగా క్రియేట్ చేసుకొని మనము చూస్తూ ఉన్నంతసేపు ఆ సమస్య పెద్దదవుతూనే ఉంటుంది, కానీ అది మనము సాల్వ్ అయితే చేసుకోలేకుండా ఉంటాం, ఓకేనా. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటేనండి, ఫస్ట్ దేవుడి మీద ఆధారపడదాము. దేవుడి హెల్ప్ ఖచ్చితంగా మనకి కావాలండి. ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడు సృష్టికర్త ఆయనే కాబట్టి మన గురించి, మన మైండ్ గురించి ఎవరికి తెలీదు. ఎవరికి చెప్పుకున్నా కూడా అందరూ కూడా చాలా చులకనగా చూస్తారు. ఈజీ ప్రాబ్లమే అని అనేసి డిసైడ్ చేసేస్తారు కదా. సో అటువంటి టైమ్స్లోనే ఇంకా ఎక్కువ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాము, లేనిపోని డిసిషన్స్ తీసుకుంటూ ఉంటుంటాము కదా. సో ఆ టైంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడానండి మన లైఫ్ గురించి డెసిషన్ తీసుకునే ఆ రైట్స్ మనకి ఏమాత్రం కూడా లేదు రాంగ్ వేలో, ఓకేనా. సో అండ్ అలాగనే ఓకే ప్రాబ్లం వచ్చేసింది కదా, లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఒక్కదాన్ని ఫేస్ చేయాల్సేస్తున్నాను, ఇంకెవరికి లేదు అని కూడా ఎవరు అనుకోవద్దు. అందరికీ కూడా, గర్ల్స్ అందరికీ కూడా ఒకటే ప్రాబ్లం ఉంటుంది. దాన్ని సాల్వ్ చేసుకునే విధానంలోనే వేరియేషన్స్ ఉంటాయి. అండ్ అంతేకానండి ఏమాత్రం కూడా తేడా ఉండదు. ఇంకొక విషయం మెయిన్గా చెప్పాలనేది, కౌన్సిలింగ్స్ అని, సెషన్స్ అని, లేకపోతే థెరపీస్ అని, వీటన్నిటికీ వెళ్ళే దానికంటే ముందు ఒక పని చేద్దాం. మన ఇంట్లో మనం చిన్నప్పుడు పెరిగేటప్పుడు మన మమ్మీని గమనిస్తూనే పెరిగి ఉంటాం కదండి. సో మన మమ్మీని మనము గుర్తు చేసుకుందాం. ఈ సిచ్యువేషన్లో, ఈ ప్రాబ్లంలో నా తల్లి ఎలా దాన్ని సాల్వ్ చేసుకున్నారు, ఎలా డీల్ చేయగలిగారు కదండి. సో ఆవిడకి తెలియని ప్రాబ్లము, సిచ్యువేషన్ అయితే నాకు తెలిసి ఏది ఉండదండి. అంతకంటే కొత్త ప్రాబ్లం ఏది కూడా మనము ఫేస్ చేయము. కాబట్టి మన మమ్మీస్ని ఆదర్శంగా తీసుకుందాము, లేకపోతే నానమ్మ, అమ్మమ్మల్ని ఆదర్శంగా తీసుకుందాము. వాళ్ళని గమనిస్తే మనకి లైఫ్ యొక్క చిన్న చిన్న రెమెడీస్ తెలిసిపోతుంటాయి, ఓకేనా. సో వాటిని పట్టుకొని ఆ రెమెడీస్ తోటి మనం ఎట్లయితే కుకింగ్లో కొత్త తెలుసుకొని మనం ఇంకా ఎలాగ రుచిగా చేయగలుగుతూ ఉంటామో, అలాగనే లైఫ్లో కూడా చిన్న చిన్న అనుభవాల్ని తీసుకుందాము, రిసీవ్ చేసుకొని వాటి ద్వారా మనము మన ఫ్యామిలీని ఇంకా మంచి పరిమళాన్ని తీసుకొచ్చే విధంగా మనం మార్చుకుందాం, ఓకేనా. ఎందుకంటేనండి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఆడవాళ్ళు తీసుకున్నంతగా ఇంకా వేరే ఎవరు కూడా తీసుకోలేరు, ఓకేనా. సో దీన్ని గర్వంగా తీసుకుందాము. అండ్ అలాగనే ఎవరు కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదండి. దేవుడు
మన పక్షంగా ఉంటారు, అలానే మగవాళ్ళ పక్షంగా లేరని నా ఉద్దేశం కాదు. దేవుడు అందరి పక్షంగా ఉంటారు. ఆయన ఎల్లప్పుడూ కూడా వ్యాజ్యమాడే దేవుడు కాదు. మనం ఏడుస్తున్నా, మనము అవమానాలు పడుతున్నా, మనము కృంగిపోతున్నా, మనం నిరాశతో ఉన్నా, వీటి సిచ్యువేషన్స్ అన్నిటినీ చూస్తూ దేవుడు ఆనందించడానికి, తృప్తి పొందడానికి మనల్ని సృష్టించలేదండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకుందాము. ఈరోజు మనము ఎన్నో కరోనా నుంచి దాటుకొని వచ్చిన వాళ్ళము, ఎన్నో యుద్ధం జరుగుంటే ఒకవేళ ఈ రోజుకి మనము ఎలా ఉండేవాళ్ళము ఊహకు కూడా అందని విషయం అది కదండి. సో అన్నిటినీ మనం దాటుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి అన్ని అనుభవాలను మనము గుప్పిల్లో భద్రపరచుకొని ఇంకా స్ట్రాంగ్గా నిలబడడానికి అవకాశంగా మనము మార్చుకుందాం. సరేనండి? సో బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ. మన ఫ్యామిలీని, మన ఇంటిని అందంగా తీర్చుకోవడానికి కావాల్సిన ఏ ఒక్క చిన్న రెమెడీని కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓకేనండి? ఎందుకు చెప్తున్నాను అనంటే, ఒక ఇల్లు సమాధానంగా ఉండాలన్నా, ఒక ఇల్లు సంతోషంతో ఉండాలన్నా, ఒక ఇంటిలో ఒక మంచి గుమగుమ వాసనలు వంటల్లోనైనా లేకపోతే ఏ విషయంలో అయినా రావాలి అనన్నా అది కేవలం ఆడవాళ్ళ వల్ల మాత్రమే సాధ్యమవుతుందండి. ఓకేనా? ఎంతటి మురికినైనా కూడా, ఎంతటి చెత్తనైనా కూడా, ఇల్లు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న పాడుపడిపోయిన ఇంటిని కూడా మంచిగా రూపుదిద్దుకొని మంచిగా డెకరేషన్ చేసి చేయగలిగిన వారు కేవలం మనమే కదండి. సో అటువంటి విషయాలను మనము గర్వంగా ఫీల్ అవ్వాలి, కానీ భారంగా ఫీల్ అవ్వకండి, తలకాయ నొప్పిగా ఫీల్ అవ్వకండి. ఓకేనా? కృంగిపోవద్దు. సో ఇవాళ బైబిల్ నుంచి మార్కు సువార్త 12వ అధ్యాయము 35 నుంచి 44 వచనాల వరకు చదువుకుందాం. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగో అతని కుమారుడగునని అడిగను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమ్రింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవమంతయు వేసనని చెప్పెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా సురక్షితంగా సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే వందనాలు తండ్రి. ప్రభా, ఈరోజు చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, యేసయ్య, ఎవరి కుటుంబంలో అయితే చీకటంతక శక్తులు రాజమేలుతూ ప్రభా అనారోగ్యంతో, అప్పుల సమస్యల్లో ప్రభా దిక్కుతోచకుండా సమస్యలతో చిక్కుకుపోయి ఉన్న ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్క కుటుంబాల మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించి అటువంటి గృహాలకు నీ యజమానిగా నిలబడమని, నీ శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నీవే క్లియర్ చేయండి. ధనమిచ్చి వాడవు నీవే నా ప్రభా. నా తండ్రి ప్రభా, నాయన నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీ దీవెనల ఆశీర్వాదాలతో నింపమని, సంతోషపరచమని ప్రభా ప్రార్థిస్తూ, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుకు నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.